ఈవినింగ్ టైంలో 3 to 4 o'clockలో ఏదో ఒక స్నాక్ అయితే తినాలనిపిస్తుంటుంది కదా. సో అలాంటప్పుడు కారప్పొడు అలానే శనగపిండి కర్రీ కొబ్బరి చట్నీ కాంబినేషన్తో ఈ వేడి శనగ పునుగులు ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఓన్లీ 4-5 ఇంగ్రీడియంట్స్తో చాలా క్రిస్పీగా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 1 కప్పు మైదా అయితే తీసుకోండి. అలానే అదే కప్పుతో పులిచిన పెరుగును అయితే యాడ్ చేసుకోండి. అలానే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో బ్యాటర్ మరీ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా నేను చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఒక 30 minutes వరకు పక్కన పెట్టేసుకోండి. ఆఫ్టర్ 30 minutes చిటికెడు సోడా అయితే యాడ్ చేసుకోండి. మరొకసారి అయితే మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న సైజులో పునుగులను అయితే వేసేసుకోండి. పునుగుల టేస్ట్ బాగా రావాలి అంటే పులిచిన పెరుగు అలానే కలుపుకున్న బ్యాటర్ని 30 minutes వరకు పిండి నానితే టేస్ట్ అనేవి బాగుంటాయి. చాలా క్రిస్పీగా అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ పునుగులకి గ్రేట్ కాంబినేషన్ కారప్పొడి విత్ కొబ్బరి చట్నీ. వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గాష్